ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ శృంగేరి సంయమీంద్రులు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు తృతీయ భాగము. పీఠారోహణము. ఈ కాలమున శ్రీ నరసింహశాస్త్రి తన హక్కులను తెలుపుకొను ప్రయత్నమే చేయలేదు. జరుగుతున్న తమాషాను దూరము నుండి చూచుచుండెను. అతని లక్ష్యము సన్యాసమే గాని మఠాధిపత్యము కాదు. శ్రీ జగద్గురువుల ఆజ్ఞను పాలించుటకు మఠాధిపత్యమునకు తలవొగ్గెను. ఆ అలజడి సమయమున నిశ్చలముగా దూరమున ఉండుట చేత శ్రీ నరసింహశాస్త్రి వారు శ్రీ శంకర భగవత్పాదుల ప్రధాన పీఠాస్థానమును అలంకరించుటకెంతయో తగినట్లు విశదమయ్యను. ప్రపంచ విషయములందు వైముఖ్యము, అమిత వినయము, తన ధర్మమునందు అచంచల నిష్ఠ శ్రీ నరసింహశాస్త్రికి సహజ గుణములు. ఇందులకు ఉదాహరణముగా ఆయన పీఠారోహణము చేయుటకు ముందు రోజున జరిగిన సంఘటన ఒకటి చెప్పవచ్చును. ఆయన సన్యాసాశ్రము స్వీకరించుటకు, పీఠారోహణం చేయుటకు ఎన్నియో వివరములు నిశ్చయింపబడవలసి ఉన్నది. అందులకు ముందు రోజున ఒక సమావేశము జరిగింది. మఠం యొక్క ముఖ్య శిష్యులు, ఉద్యోగులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. పాల్గొనుచున్న వారిలో ఒకరు, మనమేమి నిర్ణయము చేసినను ఆచరింపవలసినది శ్రీ నరసింహశాస్త్రి కదా, కాబట్టి మనము నిర్ణయములు చేయునప్పుడు శ్రీ నరసింహశాస్త్రి కూడా మనతో ఉండుట సమంజసము అనేది. మిగిలిన వారు ఆ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. శ్రీ నరసింహశాస్త్రి కొరకు కబురు పంపారు. ఆయన వచ్చి సమావేశంలో పాల్గొనక దూరముగా ఒక మూల నిలవబడి చూస్తుండెను. ఆ సమావేశమునందున తిరునల్వేలి నివాసి న్యాయవాది ఒకరు, ఈయన తరువాత తురీయాశ్రమమును స్వీకరించి ప్రసిద్ధులై బ్రాహ్మీభూతులైరి, శ్రీ నరసింహశాస్త్రితో, మీరు రేపు ఆచార్యస్థానం అలంకరింపబోతుండేరట, ఇట్లు దూరముగా నిలబడటం సరికాదు, మాతో పాటు కూర్చునుడు అని కోరెను. శ్రీ నరసింహశాస్త్రి పర్వాలేదు అని చెప్పి నిల్చునే ఉండెను. ఆ న్యాయవాది, రేపు ఆచార్యులు కాబోవు మీరు నిలబడుట మాకు బాధాకరముగా ఉన్నదేనను. శ్రీ నరసింహశాస్త్రి సమాధానముగా, అది రేపు అనెను. ఆనాడు తనొక పిన్న వయస్కుడైన బ్రహ్మచారిని మాత్రమే అనియు, మహాపండితులైన పెద్దలతో కలిసి కూర్చుండుట సమంజసము కాదనియు ఆయన అభిప్రాయము. ఇక్కడ ఈ సందర్భంలోనే చెప్పవలసినది ఒకటి ఉన్నది. మర్నాడు ఆయన సన్యాసము స్వీకరించగా ఆనాడు సమావేశమున పాల్గొన్న పెద్దలైన మహాపండితులు ఆయన ముందు ప్రణామములు చేసిరి. అప్పుడు ఆయన కించిత్తు కూడా తొణకలేదు, నిశ్చలముగా ఉండెను. ఇట్టి పెద్దలు తమ ముందు అనేక దినములుగా ప్రణామములు చేయుట అలవాటుగా ఉన్నట్లే ఆయన గొప్ప ఠీవిగా, హుందాతనంతో, వాత్సల్యరసపూర్ణమైన కటాక్ష వీక్షణాలతో వారినందరినీ తిలకించెను. ఇది గమనించిన వారందరూ ఆయన యొక్క ధర్మదీక్షకు విస్మితులైరి. శ్రీ నరసింహశాస్త్రి 1912వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన సన్యాసాశ్రమం స్వీకరించాడు. మరునాడు పీఠారోహణ ఉత్సవం జరిగింది. ఆయన సన్యాసాశ్రమ యోగపట్టానామముగా శ్రీ చంద్రశేఖర భారతి అను నామమును స్వీకరించారు. పీఠారోహణము జరుగునాటికి శ్రీ జగద్గురు చంద్రశేఖర భారతీ మహాస్వామి చరణులు వేదాంత శాస్త్ర పాఠము పూర్తి చేయలేదు. మఠ కార్యనిర్వహణాధికారి శ్రీకంఠ శాస్త్రి ప్రసిద్ధ వేదాంత పండితులైన శ్రీ విరూపాక్ష శాస్త్రి గారిని శృంగేరిలో ఉండి శ్రీ జగద్గురు చరణులకు వేదాంత శాస్త్ర పాఠము పూర్తి చేయింపుడని కోరెను.
కానీ ఆయన తాను గృహస్థుడగుట వలన సన్యాసికి పాఠములు చెప్పుట సమంజసము కాదని అంగీకరింపలేదు. శ్రీ జగద్గురువులు మిక్కిలి మేధావినియు, స్వయముగా శాస్త్రములను చదివి అవగాహన చేసుకొన జాలుదురనియు, పూర్వ జగద్గురువుల పరిపూర్ణ అనుగ్రహము వారి యందు ఉండుట వలన ప్రయత్నం విజయవంతము కాగలదనియు చెప్పాను. విరూపాక్ష శాస్త్రి చెప్పిన మాటలు శ్రీ జగద్గురువులకు విన్నవింపబడినవి. శ్రీ జగద్గురువులు విరూపాక్ష శాస్త్రి గారిని పిలువనంపిరి. వారిద్దరకు సంభాషణ జరిగింది. శ్రీ జగద్గురువులు, ఇక నాకు వేదాంత పాఠము చెప్పనంటిరట? విరూపాక్ష శాస్త్రి, అవును, అట్లు చేయుటకు నాకు తగిన పని కాదు. అసలు మీకు పాఠము చెప్పవలసిన ఆవశ్యకతే లేదు. మీరు స్వయముగా శాస్త్ర పరిశీలన చేయవచ్చును. శ్రీ జగద్గురువులు, అట్లేలా చెప్పెదరు? విరూపాక్ష శాస్త్రి, తమరు పూర్వాశ్రమున బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మీకు పాఠములు చెప్పుట సరియే. ఇప్పుడు తమరు సన్యాసాశ్రమమునందున్నారు. ఇప్పుడు గృహస్థులైన నేను మీకు పాఠములు చెప్పుటెట్లు? శ్రీ జగద్గురువులు, సన్యాసమనగా సర్వసంగ పరిత్యాగము. ఈ సర్వమునందు వేదాంత విద్య కూడా కలదా? విరూపాక్ష శాస్త్రి, అట్లు చెప్పుట నా అభిమతము కాదు. సన్యాసము స్వీకరించిన తరువాత వేదాంతము ఎక్కువగా అభ్యసింపవలెను. ఆ అభ్యాసము మీరు స్వయం కృషి వలన చేయవలెను. ఒక సన్యాసి ఒక గృహస్థుని గురువుగా స్వీకరించుట సబబు కాదు. శ్రీ జగద్గురువులు, అనగా నేనిప్పుడు సన్యాసిరగుట వలన గృహస్థ గురువు ముందు ప్రణామము చేయుటకు వీలు లేదు, శుశ్రూష చేయుటకు వీలు లేదు అని మీ భావమా? విరూపాక్ష శాస్త్రి, అవును, నేను మీకు గురుస్థానమున ఉండజాలను. శ్రీ జగద్గురువులు, అది కాదు, నేను మీకు శిష్యస్థానమునందు ఉండరాదు. విరూపాక్ష శాస్త్రి, నిజమది. శ్రీ జగద్గురువులు, శుశ్రూష చేసి విద్యను పొందుట మాత్రమే కాక విద్యా సముపార్జనకు మరి ఒక మార్గమేదైనా కలదేని ఆ ప్రకారము చేయవచ్చును కదా? విరూపాక్ష శాస్త్రి, అదెట్లు? శ్రీ జగద్గురువులు, గురువుల యొద్ద శుశ్రూష చేసి గురు శుశ్రూషయా విద్యా సముపార్జన చేయవలెనన్న శాస్త్రవిధి అంతటితో నిలవలేదు. గురువునకు అమిత ధనమిచ్చి కూడా విద్యా సముపార్జన చేయవచ్చు అని కూడా ఉన్నది కదా. పుష్కలేన ధనేనవా. నేను సన్యాసిని కాబట్టి మీకు ఇచ్చుటకు నా దగ్గర ధనము లేదు. మఠము మీకు ధనమిచ్చినను అది నేనిచ్చుట కాదు కదా. కాబట్టి ఈ ప్రకారము చేయుట కూడా నాకు పొసగదు. మరి ఒక పద్ధతి కూడా శాస్త్రమునందు ఉన్నది. అథవా విద్య ఒక విద్యా ప్రదానము చేసి మరి ఒక విద్యాగ్రహణము చేయవచ్చునని నేను ఈ మూడవ పద్ధతిని అవలంబించవచ్చుననుకుంటున్నాను. విరూపాక్ష శాస్త్రి, నేను వృద్ధుడను. ఈ వయస్సులో ఏ విద్యను నేను శ్రీ జగద్గురువుల నుండి గ్రహించి వేదాంతమును చెప్పవలేను? శ్రీ జగద్గురువులు, ఉదయమున మీరు నాకు వేదాంత పాఠము చెప్పవచ్చును. సాయంకాలమున నేను మీకు తర్కశాస్త్ర పాఠము చెప్పుదును. విరూపాక్ష శాస్త్రి గారికి అప్పుడొకటి తెలిసింది. ఆయన వేదాంత శాస్త్రమున మహానిధి. కానీ ఆయనకు తర్కశాస్త్ర విద్వత్తు తత్తుల్యముగా లేదు. ఈ లోటు పూర్తి చేయుటకే శ్రీ జగద్గురువులు అనుగ్రహింపదలచి ఈ మిషను కల్పించిరని భావించాను. శ్రీ జగద్గురువులు అప్పటికే తర్కశాస్త్రమున విద్వత్శిరోమణులు. విరూపాక్ష శాస్త్రి శ్రీ జగద్గురువులు చెప్పిన ప్రకారము చేయుటకు ఎట్టకేలకు సమ్మతించాడు. విరూపాక్ష శాస్త్రి మఠములో ఉండిపోయాను. 3 సంవత్సరముల లోపుగానే శ్రీ జగద్గురువులు వేదాంత శాస్త్ర పారావార పరిణులైరి. ఆయన తర్క వేదాంతములను అద్వితీయ విపశ్చిద్దినమణులని లోకమునకు తెలిసిపోయెను. ఈ విధముగా విద్యా పద్ధతి నిర్ణయింపబడినప్పటికీ నిజముగా శ్రీ జగద్గురువులే ఉదయమునందు సాయంత్రమునందు కూడా పాఠము చెప్పు గురువులు. శ్రీ జగద్గురువులకు వేదాంత పాఠము చెప్పుటకు విరూపాక్ష శాస్త్రి శృంగేరిలో ఉన్నప్పటికీ వారే నిజముగా ఎన్నో కొత్త విషయములను నేర్చుకుంది. ఇట్టి సదవకాశము లభించుట
నిజముగా శాస్త్రి గారి అదృష్టము. శ్రీ జగద్గురువులకు విరూపాక్ష శాస్త్రి గారి యందు అమితమైన గౌరవము. ఆయన గొప్ప విద్వాంసుడు. పాఠములను అతి నేర్పుతో సులభబోధకముగా చెప్పువాడు. అన్నిటికీ మించి ఋషి వంటివాడు. ఇదే విరూపాక్ష శాస్త్రి గారు కొన్ని నాళ్ల తర్వాత సన్యాసాశ్రమును స్వీకరించి కూడ్లీ మఠమునకు పీఠాధిపతి అయ్యారు. సంపూర్ణం. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.